Hi, hello everyone. Welcome back to my channel Journey with Kalyani. BEd first semester paper 2 child development and child psychology నుంచి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1 నుండి చూద్దాము. షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ నేను మీకు చెప్తానండి, మీరు నోట్ చేసుకోండి. మీకు ఈజీగా పాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఎవరైతే పాస్ అవ్వడం కష్టం అనిపిస్తుంది, లేకపోతే మంచి మార్క్స్ గెయిన్ చేయాలి ఎబో 80% రావాలనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి. సో మనకు తెలుగు వాళ్ళకి శిశు వికాసం అండ్ మనోవిజ్ఞాన శాస్త్రం అండి. నేను తెలుగు మీడియంలో కూడా రాసి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీరు ఇదైతే పేపర్ 2 ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. సో షార్ట్ క్వశ్చన్స్ మనకు యూనిట్ 1 నుంచి షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ గ్రోత్, హౌ టు చిల్డ్రన్ గ్రో. ఓకే, మనకు వాట్ ఈస్ గ్రోత్ అండ్ అంటే గ్రోత్ అంటే ఏంటిది, హౌ టు చిల్డ్రన్ గ్రో అంటే పిల్లలు ఏ విధంగా పెరుగుతారు అనే దాని గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి రాయాల్సి ఉంటుంది. రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద బయాలజికల్ ప్రాసెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇవి 4 మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 కలిపి మనకు లాంగ్ ఆన్సర్ కింద వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. పేరెంటల్ డెవలప్మెంట్ 5th క్వశ్చన్. 6th వన్ రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎవ్రీ ఇన్ చైల్డ్హుడ్ పీరియడ్. నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్ వచ్చేసి మోటర్, సెన్సారీ అండ్ పర్స్పెక్చువల్ డెవలప్మెంట్. 8th వన్ డిస్క్రైబ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్. ఇవి మనకు షార్ట్ క్వశ్చన్స్ అండి. మీరు షార్ట్ క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక మనకు అవి లాంగ్ ఆన్సర్స్ కింద కూడా మనకు యూజ్ అవుతాయి. సో లాంగ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. హౌ డు చిల్డ్రన్ గ్రో, ఇంతకుముందు చెప్పాను కదా, ఇది షార్ట్ క్వశ్చన్స్లలో కూడా ఉంది, మనకు లాంగ్ ఆన్సర్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ అండి. సెకండ్ వచ్చేసి చైల్డ్హుడ్ అండ్ సోషల్ కంటెక్స్ట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. థర్డ్ క్వశ్చన్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్, నేచర్. నెక్స్ట్ న్యాచురల్ డైనమిక్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డెవలప్మెంటల్ ప్రాసెస్, పీరియడ్స్ అండ్ ఇష్యూస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా ఏ పేపర్లో అయినా సరే అండి, నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను కదా, మీరు చూడండి ప్రీవియస్ పేపర్లోనైనా సరే ఇవి అడుగుతారు. ఎవరికైతే హార్డ్ అనిపిస్తుంది పాస్ అవ్వడం అనే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఫాలో అండి. అండ్ మనం ఈ పేపర్ కనుక మనం ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మనం ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం 60-70% అయితే మనం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి బయాలజికల్ ప్రాసెస్, పేరెంటల్ డెవలప్మెంట్ అండ్ బర్త్. 6th క్వశ్చన్ హౌ టు డెవలప్మెంట్ ఆఫ్ న్యూరాన్స్, బ్రెయిన్ అండ్ నర్వ్స్ ఇన్ చైల్డ్హుడ్. 7th వన్ ఎండోక్రైన్ సిస్టమ్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫిజికల్ డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ చైల్డ్హుడ్. ఇది ఇంతకుముందు మన షార్ట్ క్వశ్చన్లో కూడా చూసాము. 9th వన్ మోటార్, సెన్సరీ అండ్ పర్స్పెక్చువల్ డెవలప్మెంట్, ఇది కూడా. 10th వన్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్, ఇదేనా ఒక నిమిషం, క్వశ్చన్స్ కొంచెం చేంజ్ అయినట్టున్నాయి, ఇదేనండి చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో సేమ్ క్వశ్చన్స్ మనకు లాంగ్ ఆన్సర్స్ కింద అడుగుతారు ఆర్ షార్ట్ ఆన్సర్స్ కింద అడుగుతారు. ఓకేనా, మనము ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే వాళ్ళు మనకు షార్ట్ అడిగినా లాంగ్ అడిగినా వాళ్ళు ఎట్లా కన్ఫ్యూజ్ చేసి అడిగినా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే వర్డ్ ఒకటి మీకు వచ్చింది, దాని గురించి మనం గ్లోబలైజేషన్ గురించి ఏం చదువుకున్నామో అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో అది మనము షార్ట్లో అడిగినా కూడా మనం అదే రాయొచ్చు, లాంగ్లో అడిగినా కూడా అదే రాయొచ్చు. ఇప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ చేంజెస్ ఇన్ చైల్డ్హుడ్, ఇది ఇట్లా మనకి ఈ సెంటెన్స్ కనిపించింది అనుకో, మనం ఫిజికల్ డెవలప్మెంట్ గురించి మనం అంటే షార్ట్ అయితే షార్ట్కి ఎంత ఆన్సర్ సెట్ అవుతుంది, ఆర్ లాంగ్ అయితే లాంగ్కి ఎన్ని పేజెస్ ఆన్సర్ సెట్ అవుతుంది అని చూసుకొని మనం రాసుకుంటే మనం ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ 60% ఎబో మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు ఒకసారి ఒకవేళ మీరైతే మీ నోట్స్లో నోట్స్ మీరు రాసి పెట్టుకోండి క్వశ్చన్స్ అండ్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ నేను యూనిట్ 2 నుంచి కూడా నేను క్వశ్చన్స్ సెండ్ చేస్తాను.